సంబంధించినటువంటి ప్రాంతాలలో ఈరోజు రోడ్లు పాడైపోయి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో మీరు ఎలక్షన్లో మనం తిరుగుంటారు. ఎంత భయంకరంగా రోడ్డు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షం వస్తే కాలు తీసి కాలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్ ఏరియా ఉంటే దాన్ని 650 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి తీసుకెళ్ళి 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా మీరు మారిస్తే అర్థం పర్థం లేకుండా కనీసము 10 మందితో చర్చిద్దాము, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము, ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుందాము. ఇందులో రాజకీయాలు లేవు. అది కూడా రాజకీయాలు లేనప్పుడు కొద్దిగా చర్చించి చేస్తే బాగుండేది. కానీ అది కూడా చేయలేదు ఎక్కడ కూడా. అంతేకాదు డివిజన్స్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఒక డివిజను 1/2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే ఒక డివిజను ఈరోజు హైదరాబాద్లో ఒకటి 80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 1/2 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 80 స్క్వేర్ మీటర్స్కి ఒక్కొక్క డివిజన్ తేడా ఉంది. ఇంత సంబంధం లేకుండా డివిజన్స్ 300 డివిజన్స్ ఏర్పాటు చేసి దాన్ని మరి ఈరోజు విభజించడం జరిగింది. అంతేకాదు సెన్సస్ నోటిఫికేషన్ వచ్చింది. సెన్సస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు కానీ వార్డులు విభజన చేయకూడదని దేశమంతా కూడా రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈరోజు గజ్వేల్, నల్గొండ, హైదరాబాద్ 3 కార్పొరేషన్స్ విభజించడం జరిగింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఈ నిర్ణయం ఏదైతున్నదో సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రెవెన్యూ గ్రామాలు కానీ ఎక్కడ కూడా వార్డుల యొక్క పరిధి బార్డర్ కానీ మార్చడానికి వెళ్ళలేదు. కానీ నిస్సిగ్గుగా దేశంలో ఎక్కడ కూడా జరగలే. ఒక తెలంగాణలోనే ఈరోజు నేను కనుక్కున్నాను దేశంలో ఎక్కడైనా జరిగిందని. ఎక్కడ కూడా జరగడం లేదు. ఒక గ్రామ పంచాయతీ పరిధి పెంచలేదు ఎక్కడ కొత్తగా. ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చలేదు. ఒక జిల్లా పరిధి మార్చలేదు ఎక్కడ కూడా. తెలంగాణలో నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ జిహెచ్ఎంసీ, కొత్తగా వచ్చినటువంటి సైబరాబాదు, కొత్తగా వచ్చినటువంటి మల్కాజిగిరి, అదేవిధంగా గజ్వేలు, నల్గొండ, ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలను వార్డులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం ఈ యొక్క ఫ్రీ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.